హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మంజు బ్లాగ్స్. ఈరోజు అన్నయ్యకి మా అమ్మయ్య వాళ్ళకి రాఖీ కడదామా అని చెప్పేసి ఇక చూడండి, ఇక అలా పోతూ ఇక అక్కడ షాప్ దగ్గర అయితే రాఖీలు అయితే తీసుకున్నాను. ఇక డైరెక్ట్గా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాను. చూడండి, అన్ని రాఖీలు తీసుకుని ఇందాక అనుకుంటున్నారా, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాను ప్రతిసారి. ఇక అమ్మ వాళ్ళకి కట్టేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోదామని చెప్పేసి ఇక రాఖీలు స్వీట్ అయితే రెడీ అయితే పెట్టుకున్నాను. ఇక ఇప్పుడే మా వాళ్ళు ఇక పని నుంచి అయితే ఇంటికి అయితే వచ్చేసారు. ఇక మా వాళ్ళకి అయితే రాఖీ అయితే బొట్టు పెట్టేసి ఇక ఫస్ట్ నాన్నకైతే కట్టేశాను. మా నాన్నకి కడుతున్నా, మా నాన్నగారు చూడండి నాకు కడతా అని చూడండి, మా నాన్నగారికి కూడా రాఖీ కట్టేసిన. ఇక ఆ తర్వాత అన్నకు కట్టి మళ్ళీ అమ్మకు నానమ్మకు కూడా కట్టేశాను. ప్రతి ఆడపిల్ల పోయి వాళ్ళ పుట్టింట్లో ఏడాదికి ఒకసారి వస్తుంది కదా, సో ప్రతి అన్నయ్యకి రాఖీ కట్టాలి, సుఖ సంతోషాలతో ఉండాలి, ప్రతి చెల్లికి అన్న తోడుగా ఉండాలని అనుకుంటున్నాను. ఏ అన్ని బంధాల కన్నా అన్న చెల్లెలి బంధం గొప్పదని నా అభిప్రాయం. ప్రతి ఆడపిల్లకు తండ్రి ఎలాగో భర్త ఎలాగో ఒక అన్న కూడా తోడు అలాగే అవసరము. సో ఇక మా వాళ్ళకి అందరికీ రాఖీ అయితే కట్టేశాను. సో ఇక మా వాళ్ళకైతే స్వీట్స్ అయితే తినిపిస్తున్నాను. మా నాన్నగారు చూడండి, మా నాన్నగారికి స్వీట్స్ అంటే చాలా ఇష్టం. చూడండి, మమ్మీ మొత్తం ఈ లడ్డు అంటుండు, మా అమ్మకి ఇచ్చినాక ఇస్తా అని చెప్పేసిన. ఇగో మా వాళ్ళకైతే అందరికీ కట్టేసిన. నానైతే ఇక కళ్ళు అయితే తీసుకొచ్చిండు. ఇక కళ్ళు తాగుకుంటూ ఇక మా వాళ్ళతో మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ ఈసారి మా రాఖీ సెలబ్రేషన్ అయితే ఇలా జరిగింది. మా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ మరి.